హలో ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ రాగి సంకటి. అది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మనము ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకోవాలి. రేషన్ బియ్యం అని ఎందుకు అంటున్నానంటే అదైతే కనుక మనకి ఉడుకుతుంది, మరియు పిండి కలపడానికి కానీ సంకటికి కానీ అది బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అందుకని ఒక గ్లాసు మనం రేషన్ బియ్యం తీసుకుని దీన్ని శుభ్రంగా కడుక్కుందాము. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాసుకి 8 గ్లాసుల దాకా నీళ్ళు తీసుకోవాలండి. దీనికి ఎక్కువ ముద్దలాగా అవ్వాలి కదా అన్నం, అందుకని మనము ఎక్కువ నీళ్ళే తీసుకోవాలి. సో మనము ఒక గ్లాసుకి 8 గ్లాసులు చెప్పాను కదా, 8 గ్లాసుల నీళ్ళు తీసుకుని ఇప్పుడు మనము బియ్యాన్ని ఉడకబెడదాం. చూడండి, అన్నము ఇలా మెత్తగా ఉడికిందండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉడికిన అన్నంలోకి మనము ఇంకా నీరు ఇంకా కొద్దిగా ఉందండి. నీరు ఉండంగానే మనం ఇప్పుడు రాగి పిండిని కలుపుకోవాలి. మనం తీసుకున్న ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు రాగి పిండిని తీసుకోవాలండి. చూడండి, ఇంకొక గ్లాస్ రాగిపిండి. ఇలా పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకోవాలండి. ఈ పిండి అంతా ఉడుకుతున్న అన్నంలోకి వేసిన తర్వాత బాగా ఇదిగోండి ఇలా కలుపుతున్నాము. ఉండలు లేకుండా జాగ్రత్తగా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నెయ్యి వేసుకోవాలండి. దరిదాపుగా 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవచ్చండి. ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది, రుచిగాను ఉంటుంది. రాగి సంకటి అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, రక్తహీనతను తగ్గిస్తుంది, ఎముకలకి చాలా బలం, ఇలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకనే రాగి సంకటిని మనము కనీసం వారంలో 2 సార్లు చేసుకుని తిన్నా కూడా మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదిగోండి, నెయ్యి వేసిన తర్వాత కూడా ఇలాగా బాగా కలుపుకోవాలి. మనము నెయ్యి కూడా వేసుకుని కలిపిన తర్వాత 2 నిమిషాలు పొయ్యి మీదే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారిన రాగి సంకటిని చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుందామండి. ఇలా ముద్దలుగా చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, రాగి సంకటి రెడీ అయిపోయింది. ఇక దీన్ని ఎగ్ కర్రీతో తీసుకుంటామే. నెక్స్ట్ అది కూడా మీకు చూపిస్తాను. కొంచెం వేడిగా ఉండగానే మనము ఇలాగా చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా ముద్దలు తయారు చేసాము. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా అయిపోయింది రాగి సంకటి. చూడండి, మా ప్రజ్ఞకి రాగి సంకటి అంటే చాలా ఇష్టము. అందుకనే వాళ్ళ సండే స్పెషల్గా రాగి సంకటి చేసాము. ఎగ్ కర్రీతో రాగి సంకటి తింటోంది మా ప్రజ్ఞ తల్లి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో కూడా రాగి సంకటి తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.